Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. రోజు రోజుకి నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణకు కుల మతాలకు అతీతంగా మద్దతు పెరుగుతుంది. అయితే ఈరోజు ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని ఆయన కండగా నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎవరైతే ఈ 45వ డివిజన్లో అందరూ ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది నారాయణ సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకొని ఆయనకి మద్దతు ప్రకటించారు. అయితే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ వంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే చెప్పండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. అయితే మీరంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు, ఎందుకని? సార్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ఆవిర్భావ దినం నుంచి మేము ఎంత శ్రమ చేసామంటే చెప్పకూడదు, నవ్వుతో నా భవిష్యత్తు. ఇక్కడ జరిగినట్టు కార్యక్రమాన్ని మీ కళ్ళతో చూశారు, మా ఇంట్లో కార్యక్రమంలాగా చేసాం మేము. ఇటువంటి కార్యక్రమాలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం నుంచి ప్రతి కార్యక్రమాన్ని మా సొంత కార్యక్రమాలుగా చేసాము. అటువంటి మాలాంటి కార్యకర్తలకే దిక్కులే. చూడండి ఒకసారి వీడియో తీసుకుని మా ఇల్లులు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక్కొక్కరు 70 నుంచి 80 సంవత్సరాలుగా జీవిస్తున్నారు. తరం వాళ్ళ తరం అలా జీవిస్తున్నాం ఇక్కడ రెగ్యులర్గా. కొత్త వారు వచ్చి ఇక్కడ అడాప్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి మాలాంటి స్థానికులకే ఒక పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి మా లాంటి కార్యకర్తలని నట్టేట్లో ముంచేసి వెళ్ళిపోతే మేము ఎవరికి దిక్కుని చెప్పుకోవాలి? మాకు భరోసా ఇచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు, మాకు భరోసా ఇచ్చారు మన మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు, ఇటువంటి నెక్స్ట్ మా రూప్ కుమార్ యాదవ్ గారు, ఇటువంటి వాళ్ళ నాయకులు మాకు పూర్తి భరోసానిచ్చి మీరు పార్టీలోకి ఆహ్వానించారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళ మీద పూర్తి విశ్వాసం ఉంచి ఈ 45వ డివిజన్కి సంబంధించి మేమందరం కలిసికట్టుగా మాట్లాడుకొని ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. దీనికి ఈ పార్టీలోకి చేరడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి దార్ల వెంకటేశ్వర్లు గారు. మా అందరికీ మొదటి నుంచి కూడా మంచి కానీ చెడు కానీ మా ఇళ్ళకు సంబంధించిన విషయాల్లో కానీ మాకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే పలికే ఒకే ఒక వ్యక్తి దార్ల వెంకటేశ్వర్లు గారు. మా ఈరోజు నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే మీ నుంచి ఆయనకి ఎలాంటి అండ ప్రోత్సాహం ఉంటుంది? సార్, ఇంచుమించు ఇక్కడ ఒక 3 బూతులకు సంబంధించి 250 నుంచి 300 ఓట్లు ఉన్నాం. ఒక ఓటు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క ఓటుని పొంగూరు నారాయణ గారికి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తప్పకుండా ఖచ్చితంగా వేయించడమే కాకుండా మా సాయశక్తుల మాకున్న మంచితనంతో మాకున్న పరిచయాలతో ఇంకొక 100 మందిని అలా కలుపుకుంటూ మేము ఎలక్షన్ అయ్యే రోజు దాకా కష్టపడి నారాయణ సార్ కోసం, వేమిరెడ్డి ప్రభాకర్ సార్ కోసం కష్టపడి పనిచేస్తామని, వాళ్ళందరినీ అత్యధిక మెజార్టీతో ఈ జిల్లాలో గెలిపించుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నారాయణ దృష్టికి మీరు ఎలాంటి సమస్యను తీసుకెళ్లారు? అయితే ఆయన ఎలాంటి హామీ ఇచ్చారు మీకు? సార్, నారాయణ గారి దృష్టికి మేము తీసుకెళ్ళిన సమస్య మాకున్న సమస్య. ఇది ఒకరోజు సమస్య కాదు. గత 30 సంవత్సరాలుగా ఈ సమస్యతో మేము నలుగుతున్నాము, కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. కానీ ఈ సమస్యకి ఈ రోజు వరకు కూడా మాకు పరిష్కారం లభించలేదు. ఈరోజు నారాయణ సార్ గారు చెప్పారు, మీ సమక్షంలోనే, మీడియా సమక్షంలోనే, మా సమక్షంలో చెప్పారు, నేను ఒక పేదింటి కుటుంబం నుంచి వచ్చాను, పేదలు పడే బాధలేందో నాకు తెలుసు, అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నా కళ్ళతో నేనే చూస్తున్నాను మీరు ఎలా జీవిస్తున్నారు, పట్టలు కప్పుకుంటున్నారు, రేకుల్లో ఉంటున్నారు. అటువంటిది నారాయణ సాగర్ గారు మాకు పూర్తి భరోసానిచ్చారు. నేను కానీ గెలిచానంటే అధికారులను తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టి మీకు ఎలా కావాలో నేను ఎలా చేస్తున్నారు. ఈరోజు నారాయణ సాగర్ గారు చెప్పిన మాట మేము గత పార్టీలో ఉన్నప్పుడు మాకు చాలామంది చెప్పారు, కానీ ఈ విధంగా భరోసా ఇచ్చి చెప్పలేదు. కానీ సార్ అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి మాకు ఇస్తున్నాడు. కాబట్టి మాకు చాలా సంతోషం. ఈ పార్టీ కోసం 6 నిమిషాలు కృషి చేస్తాము. నారాయణ సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. చివరి ఓటు పడే వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అయితే మొత్తం మీద అంటే ఇళ్లకు సంబంధించి ఏదైతే మీరు ఎంతో కాలంగా ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉందో ఇంటి సమస్య మీద ఈరోజు నారాయణ ఇచ్చినటువంటి హామీ పైన మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? సంతోషంగా ఉంది. మేము 15 సంవత్సరాల నుంచి అనిల్ కుమార్ గారు వైఎస్ పార్టీలో ఉన్నాం. మేము వైఎస్ పార్టీలో ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఇల్లులు కొట్టేశారు. రేకులు ఇల్లు కానీ, మిద్దులు కానీ, బిడ్డ పాప అంతా రోడ్డును పడిపోయిన తర్వాత అవునా అనిల్ అన్న, మీకు ఈడ నా వల్ల అన్నా అయ్యారు కాబట్టి మీకు ఇల్లు కట్టించి పట్టాలు ఇప్పిస్తా, కష్టపడిన వాళ్ళకంతా మళ్ళీ వేరే దగ్గర స్థలం చూపిస్తా, మీరేమి బాధపడొద్దు, నేనున్నా మీకు అని ఆయాలా పోరికాడి ఈ పట్టణంలోనే నిలబెట్టాడు. ఈ 15 ఏళ్ళు కూడా ఈ పట్టణంలోనే ఉండాము. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. మేము మటుకు ఇట్టే ఉన్నాము. ఈరోజు ఆయన ఇంకో దగ్గర ఉన్నాడు, మేము ఇక్కడే ఉన్నాం. అయితే ఈరోజు నమ్మకం ఉందమ్మా, మీరు నారాయణ ఏదైతే ఈ సమస్యను తీరుస్తాడని నమ్మకం ఉందా మీకు?
మేము చెప్పుకున్నాం సార్కి. సార్ అన్ని పరిశీలించి మాకు న్యాయం చేస్తానన్నాడు. అయితే మొత్తం మీద ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి పేదలకి ప్రధానమైనటువంటి ఇల్లుని అందిస్తామని చెప్పి నారాయణ హామీ ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరిన వారంతా కూడా సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే నారాయణకు అండగా నిలిచి ఆయన్ని ఎమ్మెల్యేగా చేసి అదేవిధంగా మంత్రిగా కూడా చేసుకుని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అందరికీ కూడా ఇల్లు అందజేసి మాకందరికీ అండగా నిలుస్తారని చెప్పి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.